ఇంటర్నెట్లో డేటాని ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసేసి అండ్ సెక్యూర్గా ఒక ఆర్డర్లో అవి డెస్టినేషన్కి రీచ్ అయ్యే విధంగా చూసుకుంటుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు 30 Days ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 2. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి HTTPS, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ని సర్వర్లో నుంచి లోడ్ చేస్తుంది అనమాట మనకి. అండ్ అలాగే సెకండ్ ప్రోటోకాల్ చూసుకున్నట్లయితే FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో నేను ఎవరికైనా ఫైల్ని పంపించాను అనుకోండి, సో ఆ ఫైల్ నా దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. సో అలా ఈ FTP అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ ప్రోటోకాల్ చూసుకున్నట్లయితే SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుందంటే మెయిల్స్ని పాస్ చేస్తుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి మెయిల్ చేశాను అనుకోండి, ఆ మెయిల్ని నా దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసుకుంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే TCP/IP, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుందంటే ఇంటర్నెట్లో డేటాని ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసేసి సెక్యూర్గా ఒక ఆర్డర్లో అవి డెస్టినేషన్కి రీచ్ అయ్యే విధంగా చూసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోటోకాల్ గురించి చూసుకున్నట్లయితే POP3 అండ్ OneMap. సో ఇవి వచ్చేసి మనకి 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇందులో మనకి POP3 ఏం చేస్తుందంటే మెయిల్స్ని లోకల్ డివైజెస్లోకి డౌన్లోడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ OneMap ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే మెయిల్ని సర్వర్లో స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి ఒక్కొక్క పోర్ట్కి ప్రోటోకాల్కి ఒక పర్పస్ అనేది ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ గైస్.